మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అపవాది ఆయుధం వంచన. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క అరెస్టుకు యూదా సహాయాన్ని కోరిన యూదా మతస్థులు తరువాత అతన్ని అస్సలు పట్టించుకోలేదు. వారు అతన్ని వాడుకున్నారు. ముఖస్థుతితో నిన్ను వాడుకునే వరకు వర్ధిల్లేలా అపవాది గుంపు చూసుకుంటుంది. కానీ ఇక ఏమాత్రం వారికి లాభం లేకుంటే ప్రధాన యాజకులు యోధాను విస్మరించినట్లే నిన్ను మర్చిపోతారు. ప్రియులారా, నిషేధిత పండును తినకపోతే అవ్వను కరుస్తానని బెదిరించడానికి సర్పం తోటలోకి రాలేదు. దానికి బదులు వాడు మోసంతో ఆమె సంక్షేమాన్ని పట్టించుకున్నట్లుగా కనబరుచుకున్నాడు. ప్రియులారా, సాతాను ఉపయోగించే గొప్ప ఆయుధం వంచన. అనగా సగం సత్యాన్ని బొత్తిగా అబద్ధాన్ని కలిపి సత్యాన్ని వంచుతాడు. వాడు వాక్యాన్ని తీసుకొని దాన్ని కొంచెం వంచి కలుపుతాడు. తదుకు దేవుడు చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధమైనది చెబుతాడు. దేవుని బిడ్డలారా, ప్రత్యర్థులను బాగా తెలుసుకోవడం మీద క్రీడాకారుల, సైనికుల విజయం ఆధారపడి ఉన్నట్లే అపవాది కుతంత్రాల విషయంలో విశ్వాసులు అజ్ఞానులుగా ఉండవద్దు. యేసు సాతానుకున్న సకల అధికారాన్ని ఓడదీశాడు. ఇప్పుడు మన మీద సాతానుకున్న ఏకైక ప్రభావం మోసం, వంచన. ప్రియులారా, ఒకవేళ వాక్యముతో ఏకీభవించని అబద్ధాన్ని నమ్మేలా చేయగలిగితే మనకు విరోధముగా స్వంత అధికారాన్ని, శక్తిని వాడేలా చేస్తాడు. మోసాన్ని ప్రాణాంతకం చేసే విషయం ఏమిటంటే, మోసగించబడిన వారికి ఆ విషయం తెలీదు. వారు మోసగించబడ్డారని ఒకసారి గుర్తిస్తే ఏమాత్రమూ మోసగించబడరు. దేవుని బిడ్డలారా, సాతానుకు చోటివ్వకుండా వాక్యముతో కేంద్రీకృతులముగా ఉండటమే అపవాది మోసానికి వాడే గొప్ప కాపుదల. ప్రియులారా, కీడును గ్రహించినప్పుడు లేక కీడుతో కూడిన తలంపును, భావాన్ని వివేచించినప్పుడు దాన్ని పరీక్షించడానికి వాక్యం వద్దకు పరిగెత్తండి. సత్యాన్ని చూపమని పరిశుద్ధాత్మని అడగండి. ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుడే సత్యాన్ని మనకు అందిస్తాడు. కనుక క్రీస్తును కలిగి ఉందాం. అపవాది యొక్క వంచనను తిప్పికొడదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. నాయన, అనేక మంది అనారోగ్యాలతో ఉన్నారు. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దూరదేశాల్లో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకునే బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. వారికి కావలసినటువంటి పరసంబంధమైన ఆశీర్వాదములు మీకు దయచేయండి. కృపగలిగిన దేవ, ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న
ప్రతి బిడ్డను దీవించుమని, వారి ప్రతి అక్కరలు మీ చిత్తానుకూలముగా నెరవేర్చమని వేడుకుంటూ, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని, కృప చూపించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.